గోలీ నీకైనా దిగాలి నాకైనా దిగాలి, ఇది గోలీమార్ సినిమాలో డైలాగ్. కానీ అక్కడ ఉంది యోగి తుపాకీ. ఆ తుపాకీకి గోలీ దింపడం మాత్రమే తెలుసు. అసలు యూపీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. కానీ బయట ప్రపంచానికి మాత్రం లైవ్ లో హత్యలు కనిపిస్తున్నాయి. సమయం రాత్రి 10:40. హాస్పిటల్ ముందు ఓ వ్యాన్ ఆగింది. అందులో నుంచి చైన్లతో కట్టేసిన ఆతిక్ అతని తమ్ముడు దిగారు. చుట్టూ పోలీసులు, 9 మంది మీడియా జర్నలిస్టులు. వారు హాస్పిటల్ కి వెళ్లక ముందే ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు జర్నలిస్టులు. 3 రౌండ్లలో భద్రత, మొత్తం 17 మంది పోలీసులు. కెమెరాలు కూడా రోల్ అవుతూ ఉన్నాయి. 4 జాతీయ ఛానల్స్ లైవ్ లో నడుస్తూ ఉన్నాయి. జనం పల్చగానే ఉన్నారు. ఆతిక్ అష్రఫ్లు నడుచుకుంటూ వస్తున్నారు. మీ జర్నలిస్టుల కారణంగానే నేను బ్రతికి ఉన్నాను అన్నాడు ఆతిక్. అదే అతని చివరి మాట. మీడియా జర్నలిస్టుల ముసుగులో నకిలీ ఐడి కార్డులు, డమ్మీ కెమెరాలు, లోగోలతో వచ్చిన 3 దుండగులు పాయింట్ బ్లాంక్ లో ముందు ఆతిక్ ని కాల్చారు. ఆ తర్వాత తన అన్నను కాల్చారని చూసే లోపే అతి దగ్గర నుంచి అష్రఫ్ ను కూడా కాల్చి చంపారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినా సరే తగ్గలేదు. వరుసగా దగ్గర నుంచి 10 రౌండ్ల కాల్పులు జరిపి మీడియా ముందే పోలీసుల రక్షణలో మాఫియా డాన్ ఆతిక్, అతని సోదరుడు నిమిషంలో చనిపోయారు. ఇదంతా కూడా 55 సెకండ్లలో జరిగిపోయింది. మరి ఇండియాలోనే అతిపెద్ద డాన్. ఇంతటితో యూపీ హత్యలు ఆగిపోతాయా, లేదంటే ఇంకా ఉన్నాయా? యోగి తుపాకీ లిస్ట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ చంపిన 3 కూడా ఇప్పుడు ఎన్కౌంటర్ అవుతారా? ఇదే ఇప్పుడు నేషనల్ వైడ్ ప్రశ్న. అసలు ఇంతకీ ఎంతమంది ఎన్కౌంటర్ అయ్యారు? యోగి తుపాకీ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ అంటేనే దేశంలో నేరాలకు అడ్డాగా పేరుండేది. ఎంతలా అంటే ప్రతి వాడు రౌడీగా చలమణి అయ్యేవాడు. ఇంకొంతమంది బయట రాష్ట్రాల్లో నేరాలు చేసి గ్రామాల్లో దాక్కునేవారు. అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో పాలన అంత సులువు కాదు. ఇక గత ప్రభుత్వాలు అంటే ఎస్పీ, బిఎస్పీలు నేరగాళ్లు పోలీసులను, నాయకులను బెదిరిస్తూ బరితెగించి హత్యలు చేస్తున్నా వారిని అవసరాలకు వాడుకున్నాయి. కేవలం అవే కాదు, మధ్యలో బీజేపీ సర్కారు హయాంలో కూడా నేరగాళ్లకు స్వర్గధామంగా మారింది యూపీ. అయితే 2017లో యోగి సీఎం గా మారిన తర్వాత వచ్చి రాగానే గూండా రాజ్ని సహించను, నేరగాళ్లను మట్టిలో కలిపేస్తానన్నారు. ఎంతలా అంటే ఒక కానిస్టేబుల్ ను క్రిమినల్ చంపితే చలించిపోయి అంత్యక్రియలకు హాజరయ్యారాయన. కన్నీళ్లు పెట్టుకున్నారు. నేరగాళ్లకు నచ్చినట్లు చేస్తే ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఉండి ఎందుకన్నారాయన. అందుకే వేలాది మంది నేరగాళ్లను, 10ల సంఖ్యలోని గ్యాంగ్స్టర్స్ ని కుక్కను చంపినట్లు చంపుతూ ఉన్నారు. ఆ కానిస్టేబుల్ హత్య యోగి చేత కంటతడి పెట్టించింది. ఆయన చితి మీదే ప్రమాణం చేసినట్టున్నారు యోగి. అయితే ఈ గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్ కొడుకు అసదుతో పాటు షార్ప్ షూటర్ అయిన గులాం ను చంపిన తర్వాత యూపీ రాజకీయ పార్టీలే కాదు, ప్రతిపక్షాలు యోగి తీరును తప్పుపడుతున్నాయి. ఎందుకంటే ఇలా చంపుకుంటూ పోతే కోర్టులు ఎందుకు, వాటిని మూసేసి తుపాకీతో న్యాయం చేయమని వెటకారం చేస్తున్నారు. కానీ వ్యవస్థ విఫలమైంది కాబట్టే యోగి న్యాయం చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతెందుకు, ఎంతో మందిని చంపించిన ఆతిక్ అహ్మద్ మీద 100 కేసులున్నాయి. కానీ ఇంకా జైళ్ల చుట్టూ ప్రజాధనంతో తిప్పుతున్నారు పోలీసులు. అతను చేయని నేరమంటూ లేదు. ఆ ఫ్యామిలీలో మొత్తం హంతకులే. తన తమ్ముడిని ఓడించిన రాజ్పాల్ ను చంపించి బై ఎలక్షన్ పెట్టిస్తానని హత్య చేసిన నీచుడు. పోలీసులను కొట్టాడు, ఉన్నతాధికారులను తిట్టాడు, జర్నలిస్టులను చంపేశాడు, వందలాది కబ్జాలు, బెదిరింపులతో ఇష్టం వచ్చినట్లు చేశాడు. అయినా సరే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా కూడా గెలిచి పదవులను వెలగబెట్టాడు. అలాంటి మనుషులను చంపిన వాడు దర్జాగా బయట తిరిగితే వ్యవస్థ ఫెయిల్ అయినట్లే కదా. ఇక పట్టపగలే ఆతిక్ కొడుకు అసద్ తన మనుషులతో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను, అతని అంగరక్షకులైన అమాయక కానిస్టేబుల్లను పట్టపగలు కాల్చి చంపాడు. తుపాకీలతో బజార్లో పడి రెచ్చిపోతుంటే ఎన్కౌంటర్ చేయక ఏం చేస్తారు? రౌడీలకు చట్టాలుండవు కానీ ప్రభుత్వానికి, పోలీసులకేనా అని జనం నిలదీస్తూ ఉన్నారు. అందుకే ఉమేష్ పాల్ హత్య కేసులో ఉన్న వారందరినీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 21 ఏళ్లు కూడా లేకుండానే రౌడీ అవతారం ఎత్తిన అసద్ ను చంపకుంటే ఏం చేస్తారనేది యోగి మద్దతుదారుల మాటలు. పాపం 2 కానిస్టేబుళ్లు భద్రత కోసం ఉంటే కనికరం లేకుండా వాళ్ళను కూడా కాల్చి చంపాడు అసద్. మరి అలాంటి వాడిని అరెస్ట్ చేసి రాచ మర్యాదలు చేస్తే అది అలుసుగా మారిందని వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉన్నాయి. 2017లో బుల్డోజర్ ను బయటకు తీసి ఎన్కౌంటర్లు మొదలు పెట్టిన తర్వాత రౌడీలు, పాత నేరస్తులు ఉచ్చపోసుకోవడం మొదలు పెట్టారు. యోగి వచ్చాక ప్రతి 13 రోజులకు ఓ ఎన్కౌంటర్ జరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాటిలో కొన్ని అనుమానాస్పద మరణాలు కూడా ఉన్నాయట. ఏది ఏమైనా నేరగాళ్లకు ప్రాణం తీస్తామనే భయం లేకుంటే భయపడరనేది యోగికి బాగా తెలుసు. గత 40 ఏళ్లలో యూపీలో గూండాలదే రాజ్యమైంది. యోగి సర్కారు వచ్చి రాగానే నేరగాళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా సీఎం యోగి కూడా చెప్పారు, నేరాలు చేస్తే కాల్చి చంపేస్తామని భయపెట్టినా సరే ఎవ్వరు పట్టించుకోలేదు. పోలీసులకు రూల్స్ ఉంటాయి, ప్రతి బుల్లెట్ కి లెక్క చెప్పాలని అనుకున్నారు. కానీ హత్యలు చేసి పారిపోయిన వారు కోర్టు వాయిదాలకు రాకుండా తిరుగుతున్న ఒక్కొక్కరిని వేసేయటం మొదలు పెట్టారు. 2017లో ఏకంగా 28 మంది కరుడుగట్టిన నేరగాళ్లను పోలీసులు ఎన్కౌంటర్ చేసి పారేశారు. మొదటి 10 ఎన్కౌంటర్ల తర్వాత పారిపోయి కోర్టులకు రాకుండా బెయిల్ మీద బయటకు వెళ్లి వాయిదాలకు రాని వారు పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టిన వారి ఇంటికి వెళ్లి మరీ కాల్చివేశారు పోలీసులు. ఇంకొంతమంది దొరక్కపోతే ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది యూపీ సర్కారు. దీంతో వేల
వేలాది మంది మమ్మల్ని జైల్లో పెట్టండి మహాప్రభో అంటూ పోలీస్ స్టేషన్ లో కాదు లాయర్లతో కోర్టుల్లోనే లొంగిపోతున్నారు. దీంతో కోర్టులు జైళ్లకు నేరస్తుల క్యూ మొదలైంది. అయితే యూపీలోని బడా గ్యాంగ్స్టర్ల ఏరివేత 2017లోనే మొదలైన కొంతమంది వేరే రాష్ట్రాల్లో కేసులు ఉండడంతో అక్కడ లొంగిపోయి జైల్లో దాక్కున్నారు. గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్ కూడా గుజరాత్ కేసులో లొంగిపోయి సబర్మతి జైలులో నక్కాడు. ఇక మిగిలిన వారిని వేసేయమని ఆదేశాలు ఇచ్చారు యోగి. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు విపరీతమైన పని ఏర్పడింది. ఈ టీంలో మెరికల్ లాంటి పోలీసులను ఉంచారు. ఇక జూలై 10, 2020లో పేరు మోసిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ లో చచ్చాడనే వార్త యూపీని షేక్ చేసింది. ఈ వికాస్ మీద యూపీ సహా పక్క రాష్ట్రాల్లో కూడా కేసులున్నాయి. మనుషుల ప్రాణాలను సులభంగా తీయడమే కాదు భయపెట్టి హీరోలా బ్రతికాడు. ఇలాంటి నీచుడు భయంతో పోలీసులకు లొంగిపోయాడు. కానీ వాడి కర్మ యోగి రూపంలో వచ్చింది. పోలీసులు ఒక కేసు నుంచి మరో కేసులో దుబేను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. జూలై 10, 2020న గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ తీసుకెళ్తూ ఉన్నారు పోలీసులు. వికాస్ చుట్టూ మెరికల్ లాంటి పోలీసులు ఉన్నారు. అయితే వికాస్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై తిరగబడింది. దీంతో వికాస్ పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు తుక్కుతుక్కుగా కాల్చి చంపి ఎన్కౌంటర్ చేసి పారేశారు. అంతే ఒక్కసారిగా బడా క్రిమినల్స్ మొత్తం మళ్లీ విడతల వారీగా బెయిల్ వచ్చినా రద్దు చేసుకుని జైలుకి వెళ్తున్నారు. అయితే జైలుకి వెళ్లిన పోలీసు వాహనాల్లోనే ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండడంతో అంతా మళ్లీ వణికిపోతున్నారు. ఇక సరిగ్గా పేరు మోసిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను చంపిన 15 రోజులకే మరో గ్యాంగ్స్టర్ టింకు కపాలాను బరాబంకీలో దాక్కోగా జూలై 25, 2020న యూపీ పోలీసులు టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో కుక్కను కాల్చినట్లు కాల్చి చంపారు. ఇది మరో సెన్సేషన్. ఇక మరొకడున్నాడు. బంగ్లాదేశ్ గ్యాంగ్స్టర్ హమజా 2 దేశాల్లో నేరాలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ నేరాలు చేసిన వచ్చిన డబ్బుతో ఆ దేశంలో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో అతని మీద నిఘా పెట్టిన పోలీసులు లక్నోలోని గోమతి నగర్ లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నిద్ర లేపి మరీ కాల్చి చంపారు. ఈ ఎన్కౌంటర్ అక్టోబర్ 28, 2021న జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఎన్కౌంటర్ లక్నోలో జరిగితే సెలబ్రేషన్స్ బంగ్లాదేశ్ లో జరిగాయంటే యోగి పవర్ ఏంటో ఆలోచించండి. ఇక సీఎం యోగి మొదటిసారి కన్నీరు పెట్టుకున్నారు. మోతీ సింగ్ అనే నేరస్తుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ ను సిద్పురా పోలీస్ స్టేషన్ లో చంపేశాడు. అంతేకాదు అతన్ని పట్టుకున్న కాసన్ గంజ్ ఎస్ఐని తీవ్రంగా గాయపరిచాడు. ఆ కానిస్టేబుల్ మరణం యోగికి ఎంతో వేదన కలిగించింది. ఇంతలా పోలీసులనే చంపుతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారు, నేనున్నాను అని పోలీసులకు చెప్పారు యోగి. ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్ ను యోగి పరుగులు పెట్టించారు. అలా ఈ ఘటన జరిగిన వారానికే మోతీ సింగ్ ను కాల్చి చంపేశారు పోలీసులు. ఆ రోజు ఆ కానిస్టేబుల్ చితిపై ప్రమాణం చేశారు యోగి. అందుకే వారానికే మోతీ సింగ్ ను కాల్చేశారు. అయితే యూపీలో గ్యాంగ్స్టర్లకు కొదవే లేదు. మొదటి నుంచి యూపీ పోలీసులకు గ్యాంగ్స్టర్ వినోద్ కుమార్ సింగ్ తలనొప్పిగా మారాడు. ఎన్నో హత్యలు చేసి భూ కబ్జాలు చేసి దోపిడీలు సెటిల్మెంట్లు చేసిన వినోద్ యోగి భయానికి దాక్కున్నాడు. అతని కోసం యూపీ పోలీసుల రంగంలోకి దిగారు. అయితే ఓ గ్రామంలో నక్కాడని జానాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దొరికితే వేసేయమని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. ఇంకేముంది, అరెస్ట్ పేరుతో ఇంట్లోకి వెళ్లి కుక్కను కాల్చినట్లు కాల్చి బాడీని వ్యాన్ లో వేసుకుని వచ్చి పోస్ట్ మార్టం చేయించారు. ఇక బయట ప్రపంచానికి తెలియని గ్యాంగ్స్టర్ మనీష్ సింగ్ అలియాస్ సోను, ఇతని మీద పోలీసులు 2 లక్షల రివార్డు ప్రకటించారు. రూరల్ ప్రాంతంలో హత్యలు చేస్తూ ఉంటాడు. డబ్బు తీసుకుని చంపేయడం సోను స్టైల్. లక్ష తీసుకున్నా సరే వెళ్లి చంపేసి వస్తాడు. ఇతని మీద 7 హత్య కేసులు, 5 హత్యాయత్నం కేసులున్నాయి. ఇవి కాకుండా అత్యాచార యత్నం నుంచి కిడ్నాప్, బెదిరింపులు, కబ్జాల వరకు మొత్తం 35 కేసులున్నాయి. ఈ సోనోని వ్యూహాత్మకంగా వారణాసిలో మార్చి 21, 2022న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ఇంట్లో నక్కి ఉన్న సోనును కాల్చి చంపేశారు. ఇవి కేవలం పాపులర్ వ్యక్తుల ఎన్కౌంటర్లు మాత్రమే. అధిక నేరాలు చేసి సమాజానికి యూపీకి చెడ్డ పేరు తెచ్చిన వారందరినీ చంపేస్తోంది యూపీ సర్కారు. ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ముందుగా ఆతిక్ అహ్మద్ కొడుకును చంపినందుకు యూపీ ప్రతిపక్షాలు ఎంఐఎం పార్టీ మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ ఇదే ఆతిక్ అహ్మద్ డీజీపీనే కాదు జడ్జిలను కూడా చంపుతానని బెదిరించాడు. ఆతిక్ కేసును హైకోర్టులో వినేందుకు 10 మంది జడ్జిలు భయపడ్డారట. మరో జడ్జి న్యాయ వ్యవస్థ పరువు పోతుందని కేసును టేకప్ చేసి భయంతో బెయిల్ ఇచ్చేశారు. కేసు జడ్జి ముందుకు వెళ్లక ముందే ఆతిక్ మనుషులు న్యాయమూర్తులను బెదిరిస్తారు. నీ భార్య ఏ రోజు ఎక్కడ ఉంటుంది, నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసంటూ భయపడతారు. ఇలాంటి నీచుడిని చంపకుంటే ఏం చెయ్యాలి? న్యాయ వ్యవస్థకే సవాలుగా మారిన వీరి కోసం పోలీసులు కోర్టు సమయం వృధా చేయాలా? చంపుతారనే భయం ఉంటే ఎవ్వడూ ఇలాంటి నేరం చేయడనేది వాస్తవం. అందుకే కొత్త నేరగాళ్లు తయారు కాకుండా పాత వాళ్లను కలుపుల
గొంతులా పీకేస్తున్నారు యోగి. ఇప్పటి వరకు ఎన్కౌంటర్ల భయానికి 23,069 మంది మాకు బెయిలొద్దు బాబోయ్ అంటూ లొంగిపోయి జైల్లో కూర్చున్నారు. అది యోగి భయం వల్ల. లేదంటే కోర్టులకు వెళ్లకుండా పోలీసులనే భయపెడుతూ నాయకులతో ఫోన్లు చేయించి యూపీని కంపు చేశారు క్రిమినల్స్. ఇక ఇప్పటి వరకు పోలీస్ ఎన్కౌంటర్ లో 183 మంది చనిపోయారు. అంతేకాదు ఈ క్రిమినల్స్ కారణంగా 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారనే విషయం కూడా యోగి నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు గుర్తుంచుకోవాలి. 1424 మంది పోలీసులు ఎన్కౌంటర్ల కారణంగా గాయాల పాలయ్యారు. అంతేకాదు చంపుతారనే భయానికి లొంగిపోయిన వారున్నారు. కరుడు కట్టిన 5,967 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. యోగి లెక్క చెప్పాలంటే 10,173 ఎన్కౌంటర్లు మొత్తం జరిగాయి. వీరిలో చాలా మంది బుల్లెట్ గాయాలతో కోలుకొని జైల్లో శిక్ష అనుభవిస్తున్నారంటే యోగికి ఎంత కోపం ఉందో అర్థం చేసుకోండి. నేరం చేస్తే ఎన్కౌంటరే అనే మాటను గట్టిగా తీసుకెళ్లారు. అయితే ముస్లింలనే ఎన్కౌంటర్ చేస్తున్నారనే మాట అవాస్తవం. ఎందుకంటే ఈ గ్యాంగ్స్టర్లలో ఇద్దరు తప్ప అంతా హిందువులే. కాబట్టి నేరగాళ్లకు ఇక్కడ మతం లేదు. మేము క్లీన్ చేస్తూనే ఉంటామని, కాదు కూడదు అంటే మట్టిలో కలిపేస్తామని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిస్తున్నారు. న్యాయ వ్యవస్థను దాటిపోయి డామినేట్ చేస్తూ ఉండడంతో పోలీసులకు కూడా మరో మార్గం కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఆతిక్ అతని తమ్ముడు చనిపోయాడు. ఆ తర్వాత అతని భార్య కూడా లైన్ లో ఉంది. లొంగిపోతుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఆతిక్ ని చంపిన ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆ ముగ్గురిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. మరి వీరికి కూడా యోగి తుపాకీ లిస్టులో ఉన్నారా, ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది మనం వేచి చూడాల్సిన అంశం. మరి యోగి గోలీమార్ బుల్లెట్ దింపేస్తున్న యోగిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.